ఏమైంది ఈవేళ అంటూ టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు అతడు. రెండో ఛాన్స్ మెగా హీరోతో దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రచ్చరచ్చ చేశాడు. ఆ యంగర్నే సంపత్ నంది. ఇప్పుడు ఈ దర్శకుడి పేరు తెలుగు చిత్రసీమలో మారుమోగుతోంది. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఏమైంది ఈవేళ చిత్రంతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలు పెట్టాడు సంపత్ నంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉందనే అంచనాలు మొదలయ్యాయి. ఏమైంది ఈవేళ చిత్రాన్ని లవ్ ఎంటర్టైనర్ గా సాఫ్ట్ గా రూపొందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. నిజానికి కిస్ టేస్ట్ ఎలా ఉంటుంది? కిస్ లో టేస్ట్ ఉండదమ్మా, ఫెయిల్ ఉంటుంది. అది పెట్టేవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు మారిందేంటి? ఆ పక్క క్యాబిన్ లో సౌండ్స్ ఏంటి? అలాంటి వాళ్లే కదా మేడం నెట్ లో గంటలు గంటలు కూర్చునేది. 50% ఆఫ్ ది అబ్బాయిలు గర్ల్స్ ని సెక్షువల్ గానే చూస్తారు కదా? యు ఆర్ రాంగ్. 100% ఆఫ్ ది అబ్బాయిలు అలాగే చూస్తారు. కాకా నువ్వు కాకలు కాదు కాకా. తొలి సినిమా ఘన విజయం సాధించడంతో సంపత్ నంది ఆచితూచి అడుగులు వేశాడు. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఈ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. షూటింగ్ మొదలు పెట్టగానే రచ్చ అనే మాస్ టైటిల్ పెట్టేసి సినిమా ఎలా ఉండబోతోందో అభిమానులకు సంకేతాలు పంపాడు. రామ్ చరణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా రచ్చను తెరకెక్కించి సంపత్ నంది తన సత్తా చాటాడు. రెండో విజ్ఞాన్ని దాటేసి టాప్ రేంజ్ కు దూసుకెళ్లేందుకు దూకుడుగా ఉన్నాడు. 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. ఎక్కడున్నావురా నీ అబ్బా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఏం చూసుకుంటా నీకింత పొగరు? ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. కథ పాతదైనా ప్రెజెంటేషన్ లో కొత్తదనాన్ని తీసుకొచ్చి సక్సెస్ అవుతున్నాడు సంపత్ నంది. అటు క్లాస్ ఇటు మాస్ సినిమాలతో విజయం సాధించి తన కత్తికి రెండు వైపులా పదునుందని నిరూపించాడు. ఓ మంచి కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్ కి దొరికాడని సినీ వర్గాలు అంటున్నాయి. 4 ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికొచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు, దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా. చిరుతున్నాయి చిత కొట్టుకుంటూ వస్తా. కొట్టొచ్చు, నువ్వెవరినైనా కొట్టొచ్చు, కానీ నిన్నెవరూ కొట్టకూడదు. ఫిట్టింగ్ అద్దరింది. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా, ఒక్క బ్లడ్ డ్రాప్ అయినా ఈ లవ్ మ్యాటర్ ఇక్కడే ఆపేస్తా. విల్ సీ.